స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? స్వీట్ అనంగానే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతాము. కాకపోతే ఒక్కొక్కసారి ఆలోచిస్తామనమాట తినడానికి. ఏం పర్లేదండి ఇవాల్టి ఈ స్వీట్ చాలా హెల్తీ అండ్ డెలీషియస్ అనమాట. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాళ మీకోసం నేను హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపిస్తానండి. ఎంచక్కా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తినొచ్చు. కటోర్లు కటోర్లు కాల్చేసేస్తారు మరి. ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. మెజర్‌మెంట్ ఏ కప్పుతోనైతే యూజ్ చేస్తున్నారో అదే కప్పుతోని బెల్లం తీసుకోవాలండి. కాస్త గోరువెచ్చగా అయ్యాక వాటరు ఈ బెల్లంని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకోవాలండి. ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న ఈ బెల్లం వాటర్‌ని మనము కూల్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలండి. కూల్ అయ్యాకనే మనం యూజ్ చేసుకోవాలి. వేడి వేడిది యూజ్ చేయొద్దు. సో, కూల్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏదైతే కప్పుతో బెల్లంని, వాటర్‌ని తీసుకున్నామో అదే కప్పుని యూజ్ చేసి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. పిండి వేయగానే ఇమ్మీడియేట్‌గా మిక్స్ చేస్తూ ఉండండి. లేదంటే మాడిపోతుంది. మళ్ళీ ఒకసారి పైనుంచి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని మళ్ళొకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాకనే కాచిపెట్టుకున్న బెల్లం నీళ్ళున్నాయి కదా! అది టీ స్ట్రెయినర్ తోటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేయకూడదు. ఇలా ఒకసారి వేశాక కలిపినంక మరొకసారి వేసి కలుపుతూ ఉండండి. లేదంటే అడుగంటిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు టెక్స్చర్ అనేది బాగా వస్తుంది సెకండ్ టైమ్ వేశాక. ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వేసేసుకోండి. ఇక్కడ నేను బాదాం వేస్తున్నాను. మీ దగ్గర బాదాం గాని, కాజు గాని, పిస్తా గాని అవైలబుల్ ఉంటే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి మిగిలిపోయిన బెల్లం నీళ్ళుంటాయి కదండీ! అవి వేసేసేయండి. వేసేసి లో ఫ్లేమ్‌లోనే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కంటిన్యూయస్‌గా స్టిర్ చేయాలండి. లేకపోతే అడుగంటిపోతుంది. సో, కంటిన్యూయస్‌గా ఇలా కలుపుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేదొస్తుంది. ఇక్కడ వీడియోలో ఆల్రెడీ చూస్తున్నారు కదా! ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే మీకు సాఫ్ట్‌గా హల్వాలాగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. టెక్స్చర్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చండి. మీకు అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. ఇది డెజర్ట్‌గా కూడా పెట్టొచ్చండి. మనకు చిన్న చిన్న పార్టీలయినప్పుడు అప్పుడప్పుడే ఇమ్మీడియేట్‌గా కూడా డెజర్ట్‌గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యమండి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్‌లో చెప్పండి. ఒకవేళ ట్రై చేస్తే మీరు హ్యాపీగా తిన్నారంటే నాకు కూడా హ్యాపీ అండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.